హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంప్లాయీ హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్ తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు సంబంధించి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా అనేది జగమెరిగిన సత్యమే. అనారోగ్య సమయాల్లో నగదురహిత చికిత్స అందించాల్సిన ఈ హెల్త్ కార్డులు క్షేత్రస్థాయిలో కార్పొరేట్ ఆసుపత్రుల నిరాకరణ వల్ల కేవలం ప్లాస్టిక్ ముక్కలుగానే మిగిలిపోతున్నాయని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ హెల్త్ కార్డుల నిర్వహణలో ఉన్న లోపాలను, ఆసుపత్రులకు ప్రభుత్వం నుండి సకాలంలో అందించాల్సిన బకాయిల సమస్యలను మరియు చికిత్స ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. మరి ఈ క్రమంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలు పలుమార్లు ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ పథకాన్ని ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈహెచ్ఎస్ పథకంలో వేధిస్తున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ మేరకు డిసెంబర్ 11వ తేదీన జీఓఆర్టీ నంబర్ 880 పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరి ఈ ఉత్తర్వుల ప్రకారం ఏర్పడిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి గారి అధ్యక్షతన జనవరి 30వ తేదీన మొట్టమొదటిసారిగా సమావేశమైంది. మరి ఈ కీలక సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి పక్షాల మధ్య సుదీర్ఘ చర్చలైతే జరిగాయి. మరి సమావేశంలో చర్చకు వచ్చిన ప్రధాన అంశాలు మరియు తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా అయితే లోతుగా పరిశీలిద్దాం. మొదటగా ఉద్యోగుల జీతాల నుండి ప్రతి నెల మినహాయించే హెల్త్ కార్డుల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని నేరుగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఖాతాలోకి జమ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఈ నిధులు ట్రెజరీ ద్వారా వెళ్లడం వల్ల జాప్యం జరుగుతోందని, అలా కాకుండా గ్రీన్ ఛానళ్ల ద్వారా నేరుగా ట్రస్ట్ ఖాతాల్లోకి వెళ్తే ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా జరుగుతాయని ప్రతిపాదించారు. మరి ఈ ప్రతిపాదనపై ఆర్థిక శాఖ క్షుణ్ణంగా పరిశీలన చేసి తదుపరి సమావేశం నాటికి ఒక స్పష్టమైన నిర్ణయంతో రావాలని సీఎస్ గారు అధికారులను ఆదేశించారు. ఇక రెండవ అతి ముఖ్యమైన అంశం ప్యాకేజీ రేట్ల మార్పు. మరి ఆసుపత్రులలో వివిధ రకాల ఆపరేషన్లకు ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ రేట్లు 2017 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మార్పుకు నోచుకోలేదు. దాదాపు 1850 రకాల వైద్య ప్రక్రియలకు పాత రేట్లే అమలవుతున్నాయి, తక్కువ రేట్లు. ఇప్పుడు ఆ ప్యాకేజీ అయితే మనకు ఇన్సూరెన్స్ ఈహెచ్ఎస్ ఉన్నా సరే అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా పాత రేట్లే అమలవుతున్నాయి. వీటిని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స చేయడానికి ముందుకు రావటం లేదు. ఒకవేళ చేసినా సరే ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక మందుల ధరలు, వైద్య పరికరాల ఖర్చులు, పెరిగిన వైద్య సేవలో ఈ ప్యాకేజీ రేట్లను వర్తమాన ధరలకు అనుగుణంగా, అంటే ఇప్పుడు ఏదైతే రేట్స్ ఉన్నాయో ఆ రేట్‌కి అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని అయితే నేతలు కోరారు. మరి దీనిపై స్పందించిన సీఎస్ గారు ఏ ప్యాకేజీలకు ఎంతెంత పెంచాలో సమగ్రంగా అధ్యయనం చేసి కేవలం 20 రోజుల్లోనే నివేదిక సమర్పించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను ఆదేశించారు. ఇక మూడవ అంశంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏ విధంగా అయితే హెల్త్ కార్డుల సౌకర్యం కల్పిస్తున్నారో అదే తరహాలో సిపిఎస్ విధానంలో రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ కార్డులను మంజూరు చేయాలి అని ప్రాథమిక నిర్ణయంగా తీసుకున్నారు. మరి దీనివల్ల వేలాది మంది మాజీ ఉద్యోగులకు ఆహ్, వృద్ధాప్య వై వృద్ధాప్యంలో వైద్య భరోసా లభిస్తుంది. నాలుగో అంశం జిల్లా ఆసుపత్రులలో వైద్య ఖర్చుల ఆన్‌లైన్ స్క్రూటినీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 50,000 నుండి ఒక రూ. 1,00,000కు పెంచాలని నిర్ణయించారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య బిల్లులను ఆన్‌లైన్‌లోనే పరిశీలించేలాగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని సీఈఓకు సూచనలు జారీ అయ్యాయి. వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ పరిమితిపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం ఒక ఉద్యోగి గరిష్టంగా రూ. 2,00,000 వరకు
మాత్రమే రీయింబర్స్‌మెంట్ పొందే అవకాశం ఉందని, దీనిని రూ. 5,00,000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే ప్యాకేజీ రేట్ల సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత దాని ఆధారంగా ఈ పరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులు తమ మెడికల్ బిల్లులను ఆన్‌లైన్‌లో సమర్పించే విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని, దీనివల్ల వారు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందని అధికారులు వివరించారు. చివరగా ఈ హెల్త్ స్కీమ్‌ను ఇన్సూరెన్స్ మోడ్‌లోకి మార్చడంపై కూడా చర్చ జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా సేవలు అందిస్తే జవాబుదారీతనం పెరుగుతుందని కొందరు భావించగా, ప్రస్తుతం పథకాన్ని బలోపేతం చేసే ప్రక్రియ జరుగుతున్నందున తదుపరి సమావేశంలో దీనిపై లోతుగా చర్చించుదామని నిర్ణయించారు. సో, ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలి అనే ప్రతిపాదన కూడా తెరపైకొచ్చింది. వ్యాధి రాకముందే గుర్తించడం వల్ల ప్రాణాపాయం తప్పుతుందనైతే ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీఏడీ శ్రీ రావత్ గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్ గారు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గారు సౌరభ్ కౌర్ గారు మరియు ట్రస్ట్ సీఈఓ దినేష్ కుమార్ గారు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గారు, సో, ఈ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు మరియు ఇతర ముఖ్య నేతలు తమ గళాన్ని వినిపించారు. మరి ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యలకు ఈ కమిటీ ద్వారా త్వరలోనే ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. మరి ఈ ప్రతిపాదనలు ఎప్పుడు జీవోల రూపంలోకి వస్తాయో మరి వేచి చూడాలి.